రైట్. నేనేదైతే నల్గొండలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపైన చాలా ప్రతిపక్షాలు చాలా దుమారమే రేకెత్తిస్తున్నాయి. దానిపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దూదిమెట్ల బాలరాజు గారు ఉన్నారు. అన్న ఏంటి నిన్న పాదయాత్ర పేరుతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేయడం జరిగింది. అక్కడి నుంచి మాజీ సీఎం అయిన కేసీఆర్ గారిని ఇంత బలంగా విమర్శించడానికి, బూత్ పురాణంతో విమర్శించడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రధానంగా ఇలా మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా, ఇలా ఇచ్చిన హామీని అమలు చేయలేక, ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేయలేక, ఇలా ఫ్రస్ట్రేషన్ తోటి ఏది పడితే అది మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు నేను చెప్తా ఉన్నాను. కనీసం పుట్టినరోజు అయినా మంచి మాటలు మాట్లాడతాను అనుకున్నా కానీ, పుట్టినరోజు బూతు మాటలు మాట్లాడడం అనేది ఇలా తెలంగాణ సమాజం తలదించుకునేటట్టు చేసినాడు. ఇలా బూతు పురాణాలకు అడ్డాగా రేవంత్ రెడ్డి నోరు మారింది. అదేవిధంగా బూతు పురాణానికి ఇలా బూతులకు ఒక అంబాసిడర్గా రేవంత్ రెడ్డి మారిండు. ఇలా బూత్ పదాలైన డిక్షనరీ ఇలా రేవంత్ రెడ్డి నుంచి వెలువడుతుందిగా భావిస్తూ ఉన్నాను. ఇలా 100% అబద్ధాలకు అంబాసిడర్గా మారి ఇలా మీరు ఎలక్షన్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేయకుండా మూసీకెళ్ళి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకుని ఏది పడితే అది మాట్లాడడం అనేది సమాచారం కాదని తెలియజేస్తూ ఉన్నా. ఒకవేళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనామాలే చేయకుండా చేయాలంటే తెలంగాణ కేసీఆర్ గారు సాధించిన రాష్ట్రానికి ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నావు అంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాధించిన రాష్ట్రంలో ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నావంటేనే నువ్వు కేసీఆర్ గారి ఆనామాల మీద ముఖ్యమంత్రి వెళ్తా ఉన్నావు. ఇలా నువ్వు నిన్న పుట్టినరోజు జరుపుకున్నటువంటి గుడి ఏదైతే ఉందో ఆ యాదాద్రి నిర్మాణం కూడా ఎవరు చేసిరు? కేసీఆర్ గారు చేసిరు. కాబట్టి ఇలా కేసీఆర్ ఆనామాల దగ్గర నువ్వు పూజలు చేసినామని మాట్లాడుతూ ఉన్నాను. ఇలా మూసి పునరుజ్జీవం పేరుతోటి ఏదైతే నువ్వు చేస్తూ ఉన్నావో, కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి ఇలా గండిపేటలో కలపాలనుకుంటున్నావో ఆ కాళేశ్వరం జనాల వెనకాల కేసీఆర్ ఆనామాలు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. నీ తాత వచ్చినా నువ్వు వచ్చినా కేసీఆర్ ఆనామాలను తూర్చేయలేవరా బిడ్డ. ఇలా తెలంగాణ సమాజంలో కేసీఆర్ ఏందో తెలుసు. కేసీఆర్ గారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం తన పడ్డ తపనేందో తెలుసు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చరిత్ర ఏందో తెలుసు. హిస్టరీ లేనోడు హిస్టరీ గురించి మాట్లాడితే ఏం మాట్లాడుతాం? ఇలా తెలంగాణ అంటేనే కేసీఆర్ హిస్టరీ, తెలంగాణ రాష్ట్ర సాధనే కేసీఆర్ హిస్టరీ, తెలంగాణ గులాబీ జెండా ఏర్పాటే తెలంగాణ హిస్టరీ అని చెప్తా ఉన్నాం. గులాబీ జెండా మూలాలు ఆనమాలన్నీ కూడా తెలంగాణ మట్టిలో ఉన్నవి. ఇలా నీ మూలాలు ఎక్కడున్నాయో అర్థం చేసుకో రేవంత్ రెడ్డి. నీ ఆనమాలు ఉంటాయో లేవో ఒకసారి అర్థం చేసుకో. కాబట్టి పుట్టినరోజైనా మంచి మాటలు మాట్లాడతాం అనుకున్నా, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో అన్ని హామీలు అమలు చేస్తామని చెప్తారు అనుకున్నా కానీ పుట్టినరోజు కూడా బూతు మాటలు మాట్లాడి ముఖ్యమంత్రిని చూసి తెలంగాణ సమాజం ఇలా తలదించుకుంటుందని తెలియజేస్తా ఉన్నా. నేను ఏదైతే సంగం గ్రామంలో మీటింగ్ సమయంలో పునర్జీవనం గురించి వదిలేసి కేసీఆర్ కానీ ముక్కలు మూసిన లేయడం కానీ, లేకపోతే కోమటిరెడ్డిని బుల్డోజర్ ఎక్కించి మీ హరీష్ రావు పైన కేటీఆర్ పైన బుల్డోజర్ ఎక్కిస్తాన్న వాక్యాలను ఇలా చూడొచ్చు. ప్రజలు ఏ విధంగా తీసుకోవచ్చు? ఒక సీఎం ఇలాంటి వాక్యాలు చేస్తే ఇలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు. ఇక బుల్డోజర్ సంస్కృతిని వ్యతిరేకిస్తుంది రాహుల్ గాంధీ, బుల్డోజర్ సంస్కృతి పెంచి పోషించింది రేవంత్ రెడ్డి గారు. ఒకవైపు ఉత్తరప్రదేశ్లో, ఢిల్లీలోనేమో బుల్డోజర్ రాజ్యాన్ని వ్యతిరేకిస్తూ ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ బుల్డోజర్ రాజ్యాన్ని ఫాలో అవుతూ ఇలా మోడీ గారిని అనుంగ శిష్యుడిగా మారుతుంది ఒకవైపు. ఇక బర్త్డే రోజు విషెస్ రాలేమంటేనే రాహుల్ గాంధీ దగ్గర ఈయన యొక్క హాలత్ ఏందో అర్థమైపోయింది కదా బ్రదర్. ఈయన పుట్టినరోజుకి రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, సోనియా గాంధీ కానీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయలేను. ఉన్నదే 3 ముఖ్యమంత్రులు ఈ దేశంలో. ఒకటి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఒక ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి, ఒక ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి. ముగ్గురు ముఖ్యమంత్రులు ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రికి ఇలా సోనియా గాంధీ నుంచి కానీ, ప్రియాంక గాంధీ నుంచి కానీ, రాహుల్ గాంధీ నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు రాలే. పుట్టినరోజు శుభాకాంక్షలు నీ అధిష్టానం నుంచి రాలేమంటే నీ హాలత్ ఏందో తెలిసిపోయింది. నీ హాలత్ తెలక, నీ ఐసత్ తెలక ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చీల్చి సిద్ధం కడతామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను నేను. ఇలా ఎందుకంటే ఒక విద్యార్థి నాయకుడిగా నీకు హిస్టరీ, ఒక ముఖ్యమంత్రిగా నీకు హిస్టరీ లేకపోవచ్చు. ఒక విద్యార్థి నాయకుడిగా డాక్టర్ దూదిమెట్ల బాలాజీకి హిస్టరీ ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఇలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం జైళ్ళకు బెదరకుండా, లాఠీలకు బెదరకుండా, భాషవాయ ఘోరాలకు బెదరకుండా, పోలీస్ కేసులు బెదరకుండా ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, స్వాప్నికుడు, తెలంగాణ యోధుడైనటువంటి కేసీఆర్ వెనకాల నడిచిన వాళ్ళం మీ అందరం కూడా. నీకు హిస్టరీ లేదురా బిడ్డ. కేసీఆర్ సైనికుల మా అందరికి హిస్టరీ ఉంది, కేసీఆర్కు హిస్టరీ ఉంది. ఏది పడితే అది చిల్లర మాటలు మాట్లాడితే తోలు తీస్తామని కూడా తెలియజేస్తున్నాం మీ టీవీ ద్వారా. ఇలా ఏది పడితే అది మాట్లాడడం ఏందండి? ఇలా తెలంగాణ రాష్ట్రంలో పరిపాటి అయిపోయింది రేవంత్ రెడ్డి గారికి. నోరు తెరిస్తే పొట్టపేగులు తీసుకొని మెడకేసుకుంటానని మాట్లాడతాడు, కనుగుడ్లు కూడా తీసి గోటీలు ఆడుకుంటానని చెప్పేసి అంటాడు, షెడ్యూల్ ఓడబీకి పరిగెత్తిస్తానని మాట్లాడతాడు, పండబెట్టి తొక్కుతానని మాట్లాడతాడు, నిన్న మూసీలో కలుపుతానని మాట్లాడతాడు. నీకు కేసీఆర్ని పట్టుకుని ఏది గట్టినైనా మాట్లాడేది? తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని ఏం మాట్లాడుతూ ఉన్నావు? ఇవాళ నువ్వు ఇలా జిల్లాల విభజన జరిగినా దాని వెనకాల కేసీఆర్ ఉన్నాడు. ఇవాళ రాష్ట్ర ఆవిర్భావంలో నుంచి రాష్ట్ర ప్రగతి వరకు కేసీఆర్ ఆనమాలు కనపడతా ఉన్నవి. అటువంటి నాయకుని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు చచ్చిపోతావని చెప్పేసి మాట్లాడతారా? ముక్కలుగా నరికి ఈ మూసీలో కలుపుతామని మాట్లాడతావా? అయ్యా కోమరెడ్డి వెంకరెడ్డి గారు నేను అనుకుంటా ఉన్నాను, ఇలా ముఖ్యమంత్రిని చూసి మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు.
నాకు అనిపిస్తూ ఉంది సామెత. నేను ఏమనుకుంటున్నా అంటే ఇవాళ ఆవు చేల్లో మేసి దూడే గట్టు మీద మేది కదా. ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి సహచార మంత్రులు కూడా గట్టిగా మాట్లాడతారు. మరి కోమారెడ్డి గారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నువ్వు దీక్ష చేసినప్పుడు, నువ్వు ఆమరణ దీక్ష చేసినప్పుడు నీ దగ్గరకు వచ్చి నిమ్మరసం ఇచ్చి నిన్ను హక్కును చేర్చుకుంది కేసీఆర్. నీ కొడుకు చనిపోయినప్పుడు బాధలో ఉంటే నిన్ను ఓదార్చింది కేసీఆర్. మరి అటువంటి నాయకుడి పట్ల ఒక విజ్ఞత లేకుండా మాట్లాడుతున్న వెంకరెడ్డి గారు మీరు ఆలోచన చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను ఇవాళ ప్రధానంగా ఇవాళ నాకు గుర్తొస్తూ ఉంది, ఇవాళ ప్రధానంగా అన్ని అంశాలలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు విఫలమైనరు. కాబట్టి ఈ విఫలమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో వస్తున్నటువంటి ఈ మాటలు తప్ప రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు మాట్లాడుతున్నాడు, మరి ఒక ఫ్రస్ట్రేషన్ ఏమైనా ఉన్నదా, లేకపోతే అసంతృప్తి ఏమైనా ఉన్నదా, అధిష్టానం నుంచి ఏమైనా అక్షింతలు ఏమైనా పడ్డాయా? మరి ఎందువైపు పల్లవరాజు గారు ఒకవైపు, కేవీపీ రామచంద్రరావు గారు ఒకవైపు ఉన్న పార్టీలోనే ముసలం పుడుతుందని చెప్పేసి ఒక పత్రికలలో వస్తూ ఉన్నాయి. రాహుల్ గాంధీ దగ్గర, ఖర్గే దగ్గర ఈయన మార్కులు తగ్గిపోయినవి, ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తుందని చెప్పేసి అంటూ ఉన్నారు. కాబట్టి కనకపు సింహాసనమును శునుకము కూసుండబెట్టి శుభలగ్నమున్ దొనరగా పట్టము చేసిన వెనకటి గులమేళమాలు వినరా సుమతి అని చెప్పేసి పద్యం గుర్తొస్తూ ఉంది. ఈయనకు ఈ కనకపు సింహాసనమును శునుకను కూర్చుండబెట్టి పెద్ద ఎత్తున ఈయనని ప్రచారం చేసినా కూడా మరి వెనకటి గుణం ఎట్లయితే కుక్క మానదో ఈ రేవంత్ రెడ్డి అనే కుక్క కూడా మరి ఇవాళ బౌ అని అరుస్తుంది తప్ప ఇవాళ పరిపాలన చేసే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ బ్రదర్.